రైట్గా క్వశ్చన్ డిబేట్కి స్వాగతం. తెలుగుదేశం పార్టీలో టికెట్ల చిచ్చు రగులుతుంది. టికెట్ దక్కని వారు అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరోవైపు వారి అనుచరులు ఆందోళనకు దిగుతున్నారు. ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలవడంతో అన్ని జిల్లాల్లో అసంతృప్తులు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. సైకిల్లో టికెట్ ఫైట్తో పార్టీ వర్గాల్లో ఒక రకమైన కలవరం కనిపిస్తుంది. ఇంతకీ చంద్రబాబు అసమ్మతిని ఎలా చల్లార్చుతారు? ఇదే అంశంపైన ఈరోజు డిబేట్ జరగబోతుంది. అలాగే ఈరోజు మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ నాయకులు, అలాగే వేణుగోపాల్ వైసీపీ నాయకులు, అలాగే సైదా కాంగ్రెస్ నుంచి పాల్గొంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అమ్మా. శ్రీనివాస్ చౌదరి గారు, మొన్నటి వరకు మనం మాట్లాడుకుంటే అంటే వైసీపీ నుంచి అసంతృప్తులు కనిపిస్తున్నారు, వైసీపీ నుంచి ఇటువైపు వస్తున్నారు, కానీ ఇప్పుడు ఎక్కువ మీ దగ్గర నుంచి అసంతృప్తి జ్వాలలు, అసంతృప్తి ఇవన్నీ కనిపిస్తుంది. అంటే పైకి పొత్తుల భాగంగా పైకి బాగా ఉన్నా కూడాను క్షేత్రస్థాయిలో కింది స్థాయి నుంచి ఈ వర్గపోరు, ఈ విభేదాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి యాక్చువల్గా. మొదట మీకు అలాగే మన బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, వైఎస్ఆర్సీపీ నేత వేణు గారికి, అలాగే కాంగ్రెస్ నేత సైదా గారికి నా నమస్కారాలు. ఎన్నికల వాడి వేడి ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర స్థాయికి వెళ్ళినప్పుడు పోటీతత్వం అభ్యర్థుల్లో పెరుగుతుంది. అది జనరల్ గా ప్రతిపక్షాల పార్టీలో ఉన్న మేము గెలుపు గుర్రాలు ఎక్కువైపోయాయి. రెండోది ఏంటంటే మా పక్క పోటీ కూడా ఎక్కువైపోయి, అంటే గెలిచే పార్టీలు ఇవన్నీ ఒక ప్రచారం భారీ ఎత్తున జరగటం వల్ల పక్క పార్టీలు, అధికార పార్టీ వాళ్ళు అందరూ వలస వచ్చేస్తున్నారు. సో అకామిడేట్ చేయాలనేది కష్టం. మూడు ఏంటంటే మూడు పార్టీలు కలవడం. సో మేము పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కొంతమంది కొన్ని సీట్లు కేటాయించాం. అక్కడ ఖచ్చితంగా కొన్ని ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు, డబ్బు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు, తిరిగిన వాళ్ళు, అలాగే అక్కడ లోకల్ గా పట్టున్న వాళ్ళు, కార్యకర్తలని ఇన్ని రోజులు కార్యక్రమాల్లో పాల్గొని చేసి నాయకత్వం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా కొంత బాధ కలిగిస్తుంది. అయితే ముందే మేము మాట్లాడాం, ఈ సీట్లు ఇస్తాము, పలానా చేస్తున్నాం అని చెప్పి బాబు గారు, లోకేష్ గారు మాట్లాడడం జరిగింది. అవి పిఠాపురం, అదే పెనమలూరు, తప్పుటపర్తి ఇట్లా కొన్ని ఏరియాల్లో తగ్గి కామ్ అయిపోయారు. అయితే ఇంకా 16 సీట్లు అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. బీజేపీ వారు ఒక 10 ఇవ్వాల్సి ఉంటుంది. జనసేన వారు కూడా కొన్ని సీట్లు ప్రకటించాలి. అయితే టైం దగ్గర పడే కొద్దికి నిజంగా చెప్పాలంటే అసంతృప్తివాదులందరూ కూడా ఏంటంటే మాకు ఇస్తే బాగుండు, మాకు ఇస్తే పోటీతో, అంటే గెలిచే పార్టీలు జనసేన, తెలుగుదేశం పార్టీ, టీడీపీ కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతుందని తెలుసుకున్న తర్వాత ఈ పోటీతత్వమే కాకుండా కింద ఉన్న కార్యకర్తల్లో మా నాయకుడు పైకి వస్తే మాకేదో చేస్తారు కదా అని వాళ్ళల్లో కూడా ఒక జిజ్ఞాస మొదలైంది. సో ఏదేమైనా సరే తెలుగుదేశం పార్టీలో ఇవన్నీ టీ కప్లో తుఫానే అమ్మ. ఎందుకు నేను మాట చెప్పాల్సి వచ్చిందంటే మాకు అల్టిమేట్ గా పార్టీ ప్రధానం, పార్టీ గుర్తు ప్రధానం. వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు, నాయకులు వస్తుంటారు, పోతుంటారు, కానీ పార్టీ శాశ్వతం. పార్టీ అధిష్టానం ఏది నిర్ణయిస్తే దాన్ని పార్టీ నాయకులు కానీ, కేడర్లు కానీ, ఉన్న ఇన్ఛార్జీలు కానీ, పార్టీలో ఉన్నటువంటి వివిధ పోస్టుల్లో అనుభవిస్తున్న నాయకులందరూ కూడా వర్తిస్తుంది. సో కాదని తిరస్కరించో, లేదా వ్యతిరేకించో, లేదంటే వ్యతిరేక రెబల్ స్టార్ లాగా నిలబడితే మాత్రం మొదట సమవేత దండోపాయాల ప్రకారం పార్టీ పిలిచి మాట్లాడుతుంది. అయ్యా నీకు ఏదైనా తగిన స్థానం గుర్తిస్తామని చెప్పి వాళ్ళు కష్టపడిన దాన్ని బట్టి. అలాగే ఇంకో విషయం కూడా ఏంటంటే వాళ్ళకి మాక్సిమం ఏదైనా సమస్య ఉంటే కూడా పరిశీలన ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాం. కాదు కూడదు, అధిష్టానం ధిక్కరిస్తాం, పార్టీని వ్యతిరేకిస్తాం, మేము వేరే జెండా పడతామంటే ఇంకేం చెప్పనక్కర్లా. మాకు మా పార్టీ లోగో, మా పార్టీ విధానాలు, ప్రణాళిక, సిద్ధాంతాలు ముఖ్యం కాబట్టి మేము ఖచ్చితంగా చెప్తాం మంచి చెడిపోతారు, దెబ్బతింటారని. గతంలో ఎవరు నాని వెళ్ళాడు, దెబ్బతిని అవస్థపడుతున్నాడు. ఒకరిద్దరు వెళ్ళి దాడి వెంకటేశ్వరరావు గారు పర్సన్ ఒక అతను కూడా ఆయన పిఠాపురం సైడ్ ఒక అతను వెళ్ళాడు. ఇవన్నీ చూసాం. వాళ్ళు తిరిగి మళ్ళీ ఎందుకు వచ్చామని బాధపడుతున్నారు. వాళ్ళు డిస్కస్ కూడా జరుగుతాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తుతో 3 పార్టీలు గెలుస్తాయని చెప్తూ అభ్యర్థులు చౌదరి గారు అంటే వచ్చిన వాళ్ళు అంటే వస్తున్నారు. ఓకే, మీ పార్టీ మీద నమ్మకంగా, మీ పార్టీ గెలుస్తుందని నమ్మకంతో ఇది వస్తున్నారు, కానీ వచ్చిన వాళ్ళు ఊరికే రారు మహానుభావులు అన్నట్టు. ఇప్పుడు ఎప్పటి నుంచో పార్టీకి, కేడర్కి నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది కదా. ఎప్పటి నుంచో పార్టీ కోసం శ్రమించి ఎన్నో ఏళ్లుగా వాళ్ళు, 10 సంవత్సరాలుగా వాళ్ళు ఉండి అక్కడ అన్యాయం జరుగుతుంది కదా, మొదటి నుంచి ఆశావాహులుగా ఉన్న వాళ్ళకి. మంచి మాట చెప్పారు. దీనిపైన ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో, పార్టీ ఆశావాహులు ఉన్నారో, ఆస్పిరెంట్స్ ఉన్నారు, వాళ్ళ సీటు వేరే పార్టీ పొత్తుపోయినప్పుడు వీళ్ళకి తగిన గౌరవప్రదమైన స్థానం ఇవ్వడం కోసం పార్టీ డిస్కస్ చేసింది. అలాంటి వాళ్ళు గుమ్మనైపోయారు. చెప్పాం ఫలానా ఎమ్మెల్సీనో లేదా తగిన ఏమంటుందని ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులోనో, చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామని చెప్పడంతో కొంతమంది ఆగారు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తా ఉందంటే ఇంత బయట పార్టీలు వచ్చిన వాళ్ళు చెప్పిన మాట వింటున్నారు, మా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు వింటున్నారు. అయితే 1, 2, 3 స్టేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పాము, ఒప్పుకున్నారు. 4, 5, 6 స్టేజ్లో ఉండే వాళ్ళు కావాలనే వాంటెడ్లీ సమస్య సృష్టిస్తున్నారు. అయితే ఇక్కడ మాకు వ్యక్తులు ప్రాధాన్యత తీసుకోం కాబట్టి సాధ్యమైనంత వరకు వాళ్ళు కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.
ఒప్పించడం ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఇక్కడ వేరే రకంగా తీసుకెళ్లి మేము ఆ పార్టీకి వెళ్తాం. ఇప్పుడు కొట్లాడేదంతా మా పార్టీలో కొట్లాడుతున్నారు. రిజైన్ చేసి వేరే పార్టీ పోట్ల అంటే బీజేపీనో జనసేన తెలుగుదేశం ఉన్న పార్టీలో నాయకులతో కొట్లాడుతున్నారు. మేము వెళ్ళిపోతాం, మీ సీటీ పోతే ఇంకో పార్టీలో జాయిన్ అవుతాం అని బెదిరించే వాళ్ళు ఎవరు కనపడట్లా. ఇక్కడ అసంతృప్తి వాళ్ళని మేము ఓడిస్తామనో లేదు ఇంకోటి చేస్తామనో అనే అంశాలన్నీ తక్కువ కనపడుతున్నాయి. కానీ బాగా రెబల్ గా మాట్లాడి పెద్ద గొడవ జరిగిన ఏరియాలు కూడా ఇప్పుడు కామ్ అయిపోయారు. ఇంకా ఉన్న సీట్లు 16 సీట్లే కాబట్టి మా వైపు ఉన్నాయి కాబట్టి ఉద్యమాన్ని పాటించి వీళ్ళని తొందరలో ఈ 40 రోజుల టైంలో ప్రకటించేసి రేపు నాకు తెలిసి ఈ వారంలో ప్రకటించేస్తారు. విషయాలన్నీ కూడా ప్రతిష్టానం వ్యూహ కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ డిస్కస్ చేస్తున్నారు. అందరినీ ఒప్పిస్తారు. ఒప్పించకపోతే పార్టీ నిర్ణయాల వ్యతిరేకంగా ఎవరు పనిచేయాలని నేనే సరే సస్పెండ్ చేస్తారు, రిమూవ్ చేస్తారు. అవసరం ప్రమాదం తీసుపెడతారు, నష్టం తీసుపెడతారు పార్టీ కంటే ఖచ్చితంగా రిమూవ్ చేస్తారు. అయితే ఎలక్షన్ దశలో కఠినమైన చర్యలు కూడా ఉంటాయి. ఇక్కడే మొహమాటం ఏం లేదు. ఎందుకంటే గెలిపే ధ్యేయంగా పనిచేసే తెలుగుదేశం పార్టీ 3 కుటుంబాలు దీంట్లో అవకతవకలు చేయడానికో కుటుంబం యొక్క నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసిన మా యొక్క పొత్తులకు విరుద్ధంగా వ్యవహారం చేసినా కూడా పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకుంటుందమ్మా. ఇందులో ఏ అనుమానాలు లేవు. అయితే ఇప్పుడు జరుగుతున్న అంశాలన్నీ కూడా పోటీతత్వం పెరిగి గెలుపు కుర్రాలు కాబట్టి ఇక్కడ ఉంటే మాకు గెలుస్తాము, అధికారంలోకి వస్తామని నమ్మకం ఎక్కువ ఉన్న వల్ల ఏంటంటే అందరూ పోటీ పడడం వల్ల సమస్య వస్తా ఉంది. కానీ ఇదేం పెద్ద సమస్య అని మేము గతంలో 40 ఏళ్ళుగా పార్టీ నడుపుతున్నాం కాబట్టి మాకు ఇవన్నీ సర్వసాధారణం. మాట్లాడదాం, కూర్చుంటాం, చెప్తాం, 99% ఒప్పించేస్తాం. ఏదో 1%, 2% ఉంటారు. వాళ్ళు వినకపోతే ఇంక పార్టీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. ఆ దిశగా పార్టీ ముందుకెళ్తుంది. అయితే ఇతర పార్టీల ప్రభావం ఏం చూపుదంటారా శ్రీనివాస్ గారు? ఈ రప్చర్ తాలూకు ప్రభావం ఏం చూపుదంటారు? ఎందుకంటే క్యాడర్ లో కావచ్చు, కార్యకర్తల ఒక గందరగోళం. అరే ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఎప్పటి నుంచి వీళ్ళు ఉన్నారు, సరే ఆ పార్టీ నుంచి ఆ నేత బాగాలేదని ఆ పార్టీ నేత ఈ పార్టీకి వస్తే మీరు అక్కడ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. అప్పుడు కార్యకర్తలు కూడా ఆలోచిస్తారు కదా. మా పార్టీలోకి వచ్చిన ఎవరికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం లేదు. బేషరతుగా జాయిన్ అవుతున్నారు. కొంతమందికి మాత్రమే అది కూడా వాళ్ళు చెప్పిన మాట వింటున్నారు కాబట్టి కార్యకర్తల సమావేశం జరిపిన తర్వాత అవకాశం ఉంటే సీట్ కేటాయిస్తారు తప్ప ఇతర పార్టీలు వచ్చినందరికి కూడా ఇక్కడ మీ సిపి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇవ్వట్లేదు. సాధ్యమైనంత వరకు అక్కడ లోకల్ లీడర్స్ తోనే ఒప్పిస్తాను. కాని పక్షంలో వేరే ఇబ్బంది కలిగినప్పుడు మాత్రమే కుల ప్రాతిపదికన రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్ తేడా వస్తే తప్ప ఈ రోజు సమస్య రావట్లే. కాబట్టి ఖచ్చితంగా కార్యకర్తలకి, నాయకులకి, తెలుగుదేశం పార్టీ పని ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు. ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు కానీ ఇతర పదవులు కానీ వాళ్ళ గౌరవప్రదమైన స్థానాలు పార్టీ మాట ఇని పార్టీ గెలుపు కోసం పనిచేసే కార్యకర్తలకు ఎవరికైనా సరే అది వర్తిస్తాయని చెప్పి గతంలో లోకేష్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు పిలిచి అసంతృప్తివాదులుగా మాట్లాడుతున్న, గొడవలు మాట్లాడుతున్న, సమస్య సృష్టిస్తున్న వ్యక్తులు మా తిరుపతిలో కూడా జరుగుతున్న సమస్యలు. ఎందుకంటే వాళ్ళతో కూడా మాట్లాడారు. వాళ్ళు కూడా ఇప్పుడు కామ్ అయిపోయారు. ప్రెస్ మీట్ పెట్టారు, ఏదో వాళ్ళ అభిప్రాయం తెలియజేశారు. కానీ తీరా పెద్ద నాయకులు మాట్లాడిన తర్వాత సరే పార్టీ అనేది శిరోధార్యం అని చెప్పి పనిచేస్తున్నారు. కాబట్టి ఇవేవి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మాకేం సమస్య రాదు. ఖచ్చితంగా గెలుస్తున్నాం కాబట్టే ఈ సమస్యలు వస్తున్నాయి. కాచే చెట్టుకే రాళ్ళు పడతాయి. కాబట్టి మేము ఈ రోజు అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్తున్న మా పార్టీలో జాయిన్ అయ్యి మేము ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, నాయకులు కావాలని కోరుకోవడంలో ప్రజల ఆకాంక్షలు ఉంటాయి. కానీ అవి నష్టం కలిగించే విధంగా మాత్రం జరిగితే మాత్రం పార్టీ క్షమించదు. వాళ్ళు ఎంత నాయకులైనా సరే మాకు పార్టీ ముఖ్యం, పార్టీ నిబంధనలు ముఖ్యం, పార్టీ సిద్ధాంతాలు ముఖ్యం. కాబట్టి దానికి కట్టుబడి ముందుకెళ్తాం. కానీ ఇతర రాజకీయ పార్టీల కొట్టాడుకునేది, రాజీనామాలు చేసేది, ఇంకో పార్టీలు జాయిన్ అయితే బ్లాక్ మెయిల్ చేసేది, బెదిరించేది, రెబల్ స్టార్ గా నిలబడేది ఇవేవి జరగదు. ఏవి జరిగినా సరే తెలుగుదేశం పార్టీ చాలా కఠినంగా చర్యలు తీసుకుంటుంది. అనుమానం అక్కర్లేదు. మేము ఖచ్చితంగా మా గెలుపు అభ్యర్థులు గెలిపించుకోవడానికి ముగ్గురు మా యొక్క కుటుంబం యొక్క నిబంధనలకు అనుగుణంగా మా యొక్క పూర్తి ధర్మాన్ని పాటించి గెలుపు కోసం కష్టపడతాం తప్ప వేరే అంశాలు మేము పరిగణలోకి తీసుకోదలుచుకోలేదు. ఇతర రాజకీయ పార్టీలు ఏమైనా పొరపాట్లు చేస్తే మాకు సంబంధం లేదని కూడా మాట్లాడుతున్నాం. వెళ్ళిపోతానంటే వెళ్ళిపోమని చెప్పి ధైర్యంగా చెప్పేస్తాం. ఎందుకంటే ఆత్మస్థైర్యం లేని నాయకులు మాకు అక్కర్లేదు. పార్టీ నిర్ణయం అమలు చేయని నాయకులు మాకు అక్కర్లేదు. పార్టీ నిర్ణయాన్ని అమలు చేయకుండా వ్యతిరేకంగా మాట్లాడడం కూడా మాకు అక్కర్లేదు. వెళ్ళిపోమంటున్నారు కానీ ఒక్క నాయకులు వెళ్ళరు కదా. నాయకులతో పాటు క్యాడర్ వాళ్ళు కూడా వెళ్తారు కదా. అదే 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 తెలుగుదేశం పార్టీ గొప్పతనం అమ్మా. మా పార్టీలో ఇప్పటి 40 ఏళ్ళుగా చాలా మంది నాయకులు వచ్చారు, వెళ్ళిపోయారు, ఎక్స్పైర్ అయిపోయారు, చాలా మంది బయట కూడా వెళ్ళిపోయారు. కానీ అత్యంత బలమైన తెలుగుదేశం పార్టీ, కార్యకర్తల తెలుగుదేశం పార్టీ ఏ రాజకీయ పార్టీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలు ఎప్పుడు పోరు, ఎవరు నాయకుల మాట వినరు, పార్టీ మాట వింటారు, పార్టీ చెప్పిన మాట శిరోధర్యం మాకు. అంతేగాని వస్తుంటారు, వేరే పార్టీ జాయిన్ అవుతారు, మళ్ళంగో పార్టీ వెళ్ళిపోతారు, మళ్ళంగో పార్టీ నాయకులు మాత్రమే ఇలాంటి షెడ్యూలింగ్ చేస్తుంటారు. కానీ కార్యకర్తలు మారే ప్రసక్తే లేదు. అది తెలుగుదేశం పార్టీలో ఉండే లక్షణం. ఇతర రాజకీయ పార్టీల గురించి నాకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారో అనే విషయాలపై మాకు అవగాహన లేదు. కాబట్టి ఇప్పటి వరకు రామారావు గారు పెట్టిన పార్టీ ఇప్పటి వరకు కూడా మా పార్టీ కార్యకర్తలు సహా ఎవరు ఏ పార్టీ జాయిన్ అయింది లేదు. ఎవరో ఒకటార సందర్భంగా తప్ప పార్టీ క్యాడర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉంటుంది. వాళ్ళు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీని వదిలిపోరు. ఆ నమ్మకం మాకుంది. కాబట్టి 70 లక్షల సభ్యత్వం కానున్న తెలుగుదేశం పార్టీ ధైర్యంగా ఎలక్షన్ ముందుకు పోతా ఉంది. ఈ దుర్మార్గమైన ప్రభుత్వం తెచ్చడం కోసం
అవసరమైతే ఎంత దూరమైన ప్రజాస్వామ్యబద్ధంగా Right. పనిచేయడం కోసం Right, పూర్తి right. లెవెల్ వేణుగోపాల్ గారు. ఎన్నికలకు సిద్ధం అవుతున్నామా. వేణు గారు, సో గెలిచే పార్టీ అందుకనే మా పార్టీ వైపే మొగ్గు చూపిస్తున్నారు, మా వైపు నుంచి ఆశావాహాలు అంటే అసంతృప్తులు ఉన్నా కూడా మాకేం ప్రాబ్లం లేదని అంటున్నారు టీడీపీ నేత శ్రీనివాస్ చౌదరి గారు. వేణు గారు ఏమంటారు? గుడ్ నేమ్ మేడం. గుడ్ ఈవినింగ్. మేడం, మధు మీ సార్, పేరు మేడం? మధు అండి, మధు. మధు గారు, మీకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారికి, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ సైద గారు. గారికి, సైదే కదన్నా, సైదా సైదా అన్న సైదా గారికి, అదేవిధంగా బిఆర్కే ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మధు గారు, తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ నీతులు బాగా చెప్తారు కానీ దాన్ని ఫాలో అయ్యేది మాత్రం ఏమీ ఉండదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ భారతీయ జనతా పార్టీ కానీ జనసేన నాయకులు కానీ 175 నియోజకవర్గాల్లో వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి తరుగుడుతో గొంతు కోసేసి ఈ రోజు ఏదో రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్పేసి ఒక ఇది చెప్తూ వీళ్ళ ప్రయోజనాల కోసం, ఈ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రోజు వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి తడిగుడితో గొంతు కోసేసి ఈ రోజు వీళ్ళు నిర్మలంగా కూర్చొని నీతులు మాట్లాడుతున్నారు. ఒక నియోజకవర్గంలో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఒక కార్యకర్తలు కానీ నాయకులు కానీ జెండా మోసి అనేక దీక్షలు ధర్నాలు అనేక ఏదైతే కార్యక్రమాలతో ముందుకు పోతూ ఉంటే అలాంటి కార్యకర్తల నాయకులకి వీళ్ళకి ఒక ఒంటరిగా పోతే గెలవలేమనే ఒక ఇది నమ్మకం లేకుండా ఖచ్చితంగా పొత్తులతో పోతేనే మనకు కనీసం డిపాజిట్లు దక్కుతాయని ఈ రోజు 144 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు పెట్టి మిగతా నియోజకవర్గంలో చేతులు ఎత్తేస్తాడు. అంటే ఆ కార్యకర్తలు ఏమన్నా అయిపోయి వాళ్ళు ఎక్కడన్నా పోయి సావని, మాకు సంబంధం లేదు. 144 నియోజకవర్గాల్లో మనం గెలవాలి, మనం ముఖ్యమంత్రి అయిపోవాలి, మనకు అధికారం వచ్చేవాలి. అదే విధంగా ఈ రోజు మోడీ గారు అయితేనేమి 10 సీట్లు 6 ఎంపీ సీట్లని, ఆ సీట్లు వస్తే చాలు, మనకు 400 టార్గెట్ అయిపోతుంది, మనకు కుర్చీ ముఖ్యము, మన కార్యకర్తలు కానీ ఈ 5 సంవత్సరాలు పనిచేసిన నాయకులు కానీ ఎక్కడన్నా సావని మనకి సంబంధం అని చెప్పి వాళ్ళు జనసేన నాయకులు. ఈ రోజు ఎవరు కానీ ఈ 3 రాజకీయ పార్టీ కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ మనోభావాలు కానీ ఈ రోజు తీసుకొని ఈ రోజు మేము పొత్తులతో పోతున్నాము, ఏ నియోజకవర్గాలు వాళ్ళకి ఇద్దాము వద్దా అని మాట్లాడుకోకుండా పవన్ కళ్యాణ్ మోడీ గారు పొత్తుల్లో ఉంటారు. కానీ మోడీ గారికి సీట్లు లేరు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సీట్లు సర్దుతారు, మళ్ళీ ఆడు మోడీకి పోయేసి మళ్ళీ అక్కడ మాట్లాడుకొచ్చుకొని మళ్ళీ ఎదుగుతారు. అంటే ఇది ఏమనింది? వీళ్ళ రాజకీయ ప్రయోజనాలు తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు కానీ వాళ్ళ కార్యకర్త ప్రయోజనాలు కానీ వాళ్ళ నాయకుల ప్రయోజనాలు కానీ ఇక్కడ ఎక్కడన్నా కనబడుతున్నాయా? వీళ్ళు ప్రయోజనాలు ఇక్కడ ముఖ్యమంత్రి అవ్వాలి, ఈయన అధికారం రావాలి, ఆయన ప్రధానమంత్రి కావాలి, ఆయనకి అధికారం కావాలి, ఈయనకి డిపాజిట్ రావాలి పవన్ కళ్యాణ్కి. ఈ విధంగా ముందుకు పోతున్నారే గాని గతంలో ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? మోడీ వచ్చి అవినీతి పరుడు, దేశద్రోహి, ఈసారి ఆయన గెలిస్తే 2019లో మైనారిటీలకు ఓట్లు తీసేస్తాడు, క్రిస్టియన్ కి ముస్లింస్ కి అని చెప్పి మాట్లాడిన చంద్రబాబు నాయుడు నాకు కుటుంబం ఉంది, మోడీ కుటుంబం ఉందా? హలో చెప్పండి. నాకు కుటుంబం ఉంది, మోడీ కుటుంబం ఉందా? మేడం వినపడుతుందా మధు గారు? వినిపిస్తుందండి, చెప్పండి. కాంగ్రెస్ వాయిస్ రావట్లేదండి, చూడండి అమ్మా. వినిపిస్తుంది చెప్పండి. నీకనా సైదా గారు నీకు వినపడుతుంది కదనా? నీకు వినపడితే చాలే, వాళ్ళకి వినపడకపోయినా పర్వాలే. వేణు గారు చెప్పండి. వినపడాలి కదా వేణు, కాంగ్రెస్ నాయకులు వినపడినా పర్వాలే. వేణు గారు అంత తక్కువ చేసి పడేస్తున్నారు కాంగ్రెస్ మోడీ గారిని అమ్మ నా బూతులు తిట్టి అదే సభలో నిన్న 2 రోజుల ముందు చిలకలూరిపేటలో మోడీ లాంటి వ్యక్తి దేశానికి ప్రపంచానికి ఆదర్శవంతుడు అని చెప్పి మాట్లాడుతా ఉంటే రాష్ట్ర ప్రజలు నవ్విపోతున్నారు. అదే విధంగా మోడీ గారు చంద్రబాబు నాయుడిని పోలవరం ఏటీఎం లాగా వాడినాడని, రాజధానిలో అవినీతి జరిగిందని, మట్టిలో మద్యంలో ఇసుకలో మైన్స్ లో మాఫియా అని, రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు, వాళ్ళ కొడుకు మాత్రం ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి విమర్శలు, ఇట్లా ఒకరిని ఒకరు విమర్శించుకోవడం, ఒకరిని ఒకరు తన్నుకోవడం అన్ని అయిపోయి ఈ రోజు ఏమీ లేనట్టు ఏమీ జరగనట్టు వాళ్ళ మధ్యలో ఇప్పుడు 2024లో మమ్మల్ని ఆశీర్వదించండి అన్నారు. సరే ఆశీర్వదిస్తారు, మీరు ఏం చేస్తారు? రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి తిట్టిన దానికి ఓట్లయ్యారా, లేదా మీరు ఒకరినొకరు పొగిడిన దానికి ఓట్లయ్యారా? ఈరోజు రాష్ట్రంలో
హోదా సమస్య ఉంది, విభజన అంశాలు రాలేదు. అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ సమస్య ఉంది, అదేవిధంగా పోలవరం సమస్య ఉంది, అదేవిధంగా అమరావతి, విశాఖపట్నం, కర్నూలు సమస్య ఉంది. వాళ్ళు రాజకీయం కోసం మోడీ గారు, జనసేన నాయకులు కర్నూలులో న్యాయ రాజధాని కావాలంటారు, అమరావతిలో సామాన్యుడు ఒక సెంటు భూమి కొనలేడు, ఖచ్చితంగా విశాఖపట్నం కూడా రాజధాని ఉండాలి అని మాట్లాడతారు. కానీ ఇక్కడ రాజకీయాలకు వచ్చేప్పటికి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తారు. అసలు వీళ్ళు స్టాండ్ ఏంటి? రాష్ట్ర ప్రజలు గొంతు కోయడం స్టాండా, వాళ్ళ కార్యకర్తలు గొంతు కోయడం స్టాండా, వాళ్ళ నాయకులు గొంతు కోయడం స్టాండా? వీళ్ళు ప్రయోజనాల కోసం పక్క పార్టీలకి వీళ్ళ కార్యకర్తలు అన్యాయం చేసి వాళ్ళకి టికెట్ ఇవ్వడం ఇదా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? అడగండి మధు గారు. రైట్ 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 సైదా గారు, వేణు గారు అసలు మిమ్మల్ని కన్సిడర్ కూడా చేయట్లేదు అసలు. సైదా గారు అసలు కాంగ్రెస్ పార్టీ అసలు కన్సిడర్ కూడా చేయట్లేదు, ఆయన డిస్కషన్ లోనే జగనన్న వదిలిన బాణం కాంగ్రెస్ లో ఉంది, ఆ విషయం మర్చిపోతే ఎట్లా? సైదా గారు, జగనన్న వదిలిన బాణం మీరు వదులుతున్నారు కదన్నా, ఆ బాణాన్ని మీరు పట్టుకొని మీరు వదులుతున్నారు. మాకు సంబంధం లేదు. మధు గారు చెప్పండి. అమ్మా, మీకు ప్యానల్ పెద్దలు అన్న వేణు గారికి, అలాగే మరో పెద్దన్న శ్రీనివాస్ గారికి, బిఆర్కే న్యూస్ వీక్షకులందరికీ నమస్కారం అమ్మా. ఈరోజు మరి తెలుగు తమ్ముళ్ళ తన్నులాట గురించి మంచి డిస్కషన్ పెట్టినందుకు మేము బిఆర్కే న్యూస్ కి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, మా ఏనన్న గారు సంతోషపడతా ఉన్నాడు, తెలుగు తమ్ముళ్ళు తర్వాత త్రివిధ దళాధిపతులు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, రోడ్డును పడ్డారని చెప్పి ఆయన ఆనందపడతా ఉన్నారు. కానీ నిన్నటి మొన్నటి వరకు కూడా వైసీపీ కూడా 175 అసెంబ్లీ స్థానాల్లో 92 మంది ఎమ్మెల్యేలని, 18 మంది ఎంపీలని మరి ట్రాన్స్ఫర్లు చేసిన విషయం మనం చూసాం. మరి బోరును ఏడ్చినటువంటి సందర్భాలు సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వచ్చి కాపు రామచంద్రారెడ్డి లాంటి వ్యక్తులు కానివ్వండి, అనేక మంది మరి సీఎం గారి క్యాంప్ ఆఫీస్ దగ్గరకు వచ్చి బోర్డును ఏడ్చి ధర్నాలు చేసి, రోడ్లెక్కి హర్తాళ్ళు చేసి, దిష్టి బొమ్మలు తగలబెట్టి మొన్నటి దాకా రచ్చ రచ్చ చేసినటువంటి సందర్భం మనం వైసీపీ పార్టీలో చూసాం, ఆ జాతరను చూసాం. అయితే ఇప్పుడు తెలుగుదేశంలో కూడా, ఎందుకంటే తెలుగుదేశం ఇందాక అన్న సీనని చెప్పినట్టుగా సంస్థాగత నిర్మాణంలో పటిష్టవంతమైనటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం, దాన్ని మనం ఒప్పుకోవచ్చు. అయితే ఎప్పుడో 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు, మరి పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు, ఇప్పుడు సీటు వస్తుందని చెప్పి ఆశపడినటువంటి కార్యకర్తలు వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా ఆయారాం గాయారాములకి సీట్లు ఇచ్చి వాళ్ళని ఎమ్మెల్యే అభ్యర్థులుగా, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తూ ఉంటే ఈరోజు తెలుగుదేశంలో తెలుగు తమ్ముళ్ళు తన్నుకునేటువంటి పరిస్థితి, తన్నులాట వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా గోచరిస్తా ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈరోజు ఈ యొక్క పొత్తు వల్ల కూడా టీడీపీకి నష్టం జరిగింది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈరోజు 30 స్థానాలు మరి ఎమ్మెల్యే స్థానాలు ఈరోజు జనసేనకి, బీజేపీకి ఇచ్చినటువంటి పరిస్థితి, మరో 8 ఎంపీ స్థానాలు మరి 2 పార్టీలకు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ స్థానాల్లో గతంలో నమ్మకం పెట్టుకొని పనిచేసుకొని గత 5 సంవత్సరాలుగా మరి అధికార పార్టీ ఈ యొక్క దాష్టికాలిక బలై కేసులు పెట్టించుకొని జైలుకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి కార్యకర్తలను కాపాడుకుంటున్నటువంటి అనేక మంది తెలుగుదేశం నాయకులు ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి చాలా స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. అనేక నియోజకవర్గాలు మరి పెనమలూరు కానివ్వండి, ఈరోజు మరి గంటా శ్రీనివాసరావు చూసాం, ఆయన కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అలాగే గన్నవరం నియోజకవర్గం, ఇలాగ అనేక నియోజకవర్గాలు ఈరోజు కొలకపూడి శ్రీనివాస్ వెళ్తే ఆయన వద్దని చెప్పి అక్కడ గొడవ చేస్తా ఉన్నారు. ఈ రోజు అత్తర్ చాంద్ బాషా గారు, అనంతపూర్ కదిరి నియోజకవర్గం సంబంధించిన చాంద్ బాషా గారు మరి ఈ రోజు కరకట్ట దగ్గరకు వచ్చి చంద్రబాబు గారి ఇంటి దగ్గర ధర్నా చేసినటువంటి పరిస్థితులు, ఈ విధంగా చెప్పుకుంటా పోతే తీవ్రంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా కుమ్ములాట జరుగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇది వాస్తవం. మరొక పక్కన చూస్తే ఈరోజు బీజేపీ వాళ్ళ పరిస్థితి, బీజేపీ మరి 6 ఎంపీ సీట్లకి 20 మంది అభ్యర్థులు తయారు. ఈరోజు చూసుకుంటా పోతే టీజీ వెంకటేష్, సీఎం రమేష్, అలాగే సత్యకుమార్, జీవీఎల్ నరసింహారావు, పురంధరేశ్వరి, సోము ఎర్రాజు, ఇలా అనేక మంది, ఒక 20 మంది ఒక దాకా చాంతాడు అంత తాడు మరి ఈరోజు
ఈరోజు ఎంపీల కోసం పోటీ పడుతున్న పరిస్థితి. మరొక విచిత్రమైన విషయం ఏంటంటమ్మా, పాడేరు ట్రైబల్ ఏరియా ఉన్నటువంటి పాడేరు కాన్స్టిట్యున్సీలో 161 వచ్చినాయి గత ఎన్నికల్లో బీజేపీ. అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు టీడీపీ అలయన్స్ లో బీజేపీకి. అక్కడ ఏం పోటీ చేయాలనే పరిస్థితి వాళ్ళకి అభిగమ్య గోచరంగా ఉంది. ఈ ఎమ్మెల్యే సీట్ల కోసం ప్రతి ఒక్కరు కూడా పోటీ పడతా ఉన్నారు. మొన్నటి దాకా ఒక్క బీజేపీ నాయకుడు కూడా ముందుకు వచ్చి సీటు కావాలన్న లేనటువంటి నాయకుడు ఈ రోజు తెలుగుదేశంతో అలయన్స్ తోటి ఈ రోజు వాళ్ళందరూ కూడా మాకు టికెట్ కావాలని చెప్పి వెంటబడేటువంటి పరిస్థితి. మరి పురంధరేశ్వరి గారి లిస్టు తీసుకొని ఢిల్లీ పోయి ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో మరి ఆమె కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఈరోజు బీజేపీలో చూస్తా ఉన్నాం. అలాగే మరొక పార్టీ జనసేన పార్టీ. ఈరోజు జనసేన పార్టీ చూసుకుంటే జనసేన పార్టీలో మరి గత 10 సంవత్సరాల నుంచి ఎంతో మంది జనసేన పార్టీ కార్యకర్తలు తమ నియోజకవర్గాల్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి వైసీపీకి వ్యతిరేకంగా మరి ఉద్యమాలు నిర్వహించి జైళ్లకు పోయి ఆర్థికంగా నష్టపోయి అనేక ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు ఈ రోజు మాకు అవకాశం వస్తే మరి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాడు, నిగ్గుదేస్తాడని చెప్పి మా అందరికి టికెట్లు వస్తాయని చెప్పి ఆశపడి పాపం వాళ్ళంతా కూడా ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకున్నారు. తీరా చూస్తే ఆయన 24 సీట్ల నుంచి 21 సీట్లు తగ్గినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఈ 3 పార్టీల్లో కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఈ యొక్క 3 పార్టీల తమ్ముళ్ళు మాత్రం మరి కొట్టుకొని వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఏదైనా సరే, ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు ఇది సాధారణంగా ఉండేది మనం కాదనం, కానీ రాజకీయాల్లో ఒక మార్పు తీసుకోవాల్సిన అవసరం. ఎవరైతే పార్టీని నమ్ముకొని కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళకి ఇలాంటి సందర్భంలో టికెట్లు ఇచ్చి మరి గెలిపించేటువంటి అవకాశం పార్టీ కల్పించాల్సిన అవసరం. ఎందుకంటే ఒక మాట చెప్తా ఉన్నాను, చంద్రబాబు గారు చెబుతారు సింగపూర్ ఆదర్శంగా తీసుకుంటారు, సింగపూర్ లాగా అభివృద్ధి చేస్తారు. సింగపూర్లో కూడా ఆ పార్టీ 50 సంవత్సరాల నుంచి అధికారంలో ఉందంటే సింగపూర్లో అక్కడ ఉన్నటువంటి నాయకుడు పార్టీ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని గుర్తించి శ్రీనివాస్ గారు అసంతృప్తి జ్వాలలు ఈ ఆశవాళ్ళని కొంతవరకు ఓకే, లిమిటేషన్ వరకు, కానీ అది చాలా ప్లేస్ అంటే ఎక్స్టెండ్ అవ్వకూడదు అనమాట, ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు జనసేన టీడీపీ ఉన్నప్పుడే ఇలా కనిపిస్తుంది, ఇప్పుడు మీకు కొత్తగా 3వ పార్టీ కూడా యాడ్ అయింది కేంద్రం ఉన్న పార్టీ. కానీ ఇక్కడ ఒక్కొక్క దగ్గర 1-2 ప్లేసెస్లో 1-2 కనిపిస్తే ఓకే, కానీ 3-4 కనిపిస్తున్నారు ఆశావాహులు. మీరు అభ్యర్థులు ప్రకటించిన స్థానాల్లోనే ఎలా ఉంటే మీకు ఫర్దర్గా కూడా ఇంకా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది కదా, ఇంకా 3వ లిస్టు కూడా రావాల్సింది ఉంది మీది. నాకు తెలిసి అందులో మోస్ట్ ఆఫ్ ద టైం బీజేపీకి కేటాయించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, బీజేపీ జనసేనకి. మధు గారు 3 పార్టీల కూటమి సీట్ల పంపకం అయిపోయింది, ఎవరికి ఎన్ని ఇవ్వాలని సంఖ్యాపరమైన డిస్టెన్స్ అయిపోయింది. ఇంకా అభ్యర్థులు ప్రకటించాలి. అభ్యర్థులు ప్రకటించడం ఏంటంటే ప్రతి ఒక్కరు నువ్వానైనా పడతారు. ఆల్రెడీ మేము 94 మొన్న 28 ప్రకటించేసాం. ఆల్మోస్ట్ ఆల్ ఇంకా 16 సీట్లు మా పెండింగ్ ఉండేవి. 16 సీట్లు ఏంటంటే కొంచెం కీలకం అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి. 2 బీజేపీ వారు కూడా కొన్ని సీట్లు అడుగుతున్నారు కాబట్టి, జనసేన వారిలో కొంతమంది ఆశాభావులు ఉన్నారు కాబట్టి ఏది జరిగినా కూడా పార్టీ మొత్తం కంట్రోల్లో తీసుకుంటుందమ్మా. ఇది అంత ఈజీ విషయం కాదు. అది ఏదో వదిలేస్తారు, అసంతృప్తివాదులు గొడవలు జరుగుతారు అంటే వాళ్ళ యొక్క కష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ ఆవేశాల్లో బాధనో చెప్పుకుంటారు, తప్పేం కాదు. అయితే పార్టీ నాయకులు ఇమీడియట్ గా రంగంలో దిగి పెట్టాపూర్వం ఇప్పుడు ఏం జరగట్లేదు కదా, అసలు ఏమీ లేదు, కామ్ అయిపోయినారు. అదే పెనమలూరు అయిపోయింది, పుట్టపర్తి కామ్ అయిపోయింది. ఏదైతే మీరు కృష్ణాలు పోసుకుంటాం, పెట్రోల్ పోసుకుంటాం చెప్పినదో కామ్ అయిపోయారు. ఎందుకంటే పార్టీ పరంగా ఒక నిర్ణయం చెప్పిన తర్వాత వ్యతిరేకత భావం మనసులో ఉండే కష్టాలు చెప్పుకోవచ్చు, తప్పలేదు. ఎవరంటే ఇన్ని రోజులు కష్టపడ్డారు కాబట్టి. అయితే అక్కడ ఉన్న ముఖ్య నాయకులు పిలిచి, పార్టీ అధినేత మా పార్టీ నాయకులే పిలిచి, మా చంద్రబాబు నాయుడు గారు పిలిచి మీరు తగిన స్థానం ఇది ఇస్తున్నాం మీకు, పలానా పొత్తుల దృష్టి ఇది వెళ్ళింది కాబట్టి దయచేసి తీసుకుంటే చాలా మంది విన్నారు. పెద్ద నాయకులు హేమహేమేలే విన్నారు. ఇప్పుడు అటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు పక్కెళ్ళిన తర్వాత ఇప్పుడు కొత్తగా 3వ స్థానం 4వ స్థానం సర్వే, ఇప్పుడు మాకేంటంటే ప్రధానంగా సర్వే చేస్తారు. సర్వేలో IVRS కానీ అదేవిధంగా కార్యకర్తల సర్వేలు కానీ ఎవరు 1, 2, 3 పొజిషన్ చూసుకుంటారు, దానికి అనుగుణంగా సీట్లు చౌదరి గారు. కానీ ఇప్పుడు మీకు ప్రతి స్థానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈసారి మీకు ప్రతి నియోజకవర్గం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 16 చిన్న కౌంటింగ్ అనుకుంటున్నాం కానీ అక్కడ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి కర్నూలు తీసుకోండి, ఆదోని కావచ్చు, అలాగే ఆర్మూరు కావచ్చు, అక్కడ నలుగురు కనిపిస్తున్నారు మీకు. దాని తర్వాత ఎక్కువ ప్రాబ్లం అయ్యే అవకాశం కూడా ఉంది కదా. నేను ఇప్పుడు చెప్తున్నాను, మే 13 ఎలక్షన్ అయిపోయిన తర్వాత జూన్ లో 4 ప్రకటన వస్తుంది. ఇదే ప్యానల్ పిలవండి. నేను చెప్తున్నాను 160 సీట్లకు 1 సీటు కూడా తగ్గితే నేను రాజకీయాలు వదిలేస్తా. మా సీటుకి మా స్టాటిస్టిక్స్ మాకు ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా
తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో జనసేన బీజేపీ హవా స్టార్ట్ అయిపోయింది. 160 సీట్లు తగ్గం. కాకపోతే ఏంటంటే ఈ పోటీ తత్వం పెరగడం వల్ల కొంత సమంజసంగా చెప్పుకునే పరిస్థితి ఉంది కాబట్టి అంత ఇంత కొన్ని చోట్ల అసమ్మతి జ్వాలలు వస్తున్నాయి. మాట్లాడుతున్న స్థానిక నాయకులు మాట్లాడుతున్నారు. మా తిరుపతిలో కూడా ఉంది, కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. నిన్నంతా ఓని హంగామా చేసేది కామ్ అయిపోయారు. నిన్న మాట్లాడారు, సాయంత్రానికి క్లియర్ చేశారు, కామ్ అయిపోయారు, మళ్ళీ పని చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఒక విషయం క్లియర్ గా ఉండాలమ్మా. ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో కొన్ని 40 ఏళ్లుగా 100 మంది పనిచేసిన వాళ్ళు ఉంటారు కార్యకర్తలుగా. వాళ్ళు వ్యాపారస్తులు ఏదో కొంత 10 రూపాయలు చేతిలో పెట్టుకొని పోటీ చేయాలని ఆశ కలగచ్చు, తప్పు కాదు. అటువంటి వాళ్ళకి పార్టీ సముచిత స్థానం ఇవ్వడం కోసమే ఈ అభ్యర్థికి ఇస్తున్నామయ్యా, నీకు ఫలానా పదవి ఇస్తున్నామని మాటించడంతో చాలా చోట్ల అసమ్మతి జ్వాల చల్లారిని. అందువల్ల ఈ రోజు ప్రకటించిన వెంటనే మాకు గొడవలు రాలా. కాకపోతే ఇంకా 16 సీట్లు మీద 16 సీట్లు చిన్న విషయం. 16 సీట్లు కూడా గొడవ రాదాం. ఎందుకంటే 16 సీట్లు ఎందుకు పెట్టున్నామంటే రేపు ఉమ్మడి అభ్యర్థులు ఏదైనా కొంత అటు ఇటు మార్చాల్సి ఉంటే, లేదా ఏమంటారు దాన్ని సర్వేలు ఏదైనా రాంగ్ రిపోర్ట్ వచ్చినా, లేదా అభ్యర్థులు దూరంగా ఉన్నా ఇవన్నీ చూసుకొని అవి కూడా రేపు ఈ వారంలో సాటర్డే లోపల సండే లోపల ప్రకటించేదానికి వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే జనసేన తెలుగుదేశం పార్టీ లిస్ట్ ఫైనల్ అయిపోయింది. బీజేపీ వారు కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకంటే జాతీయ పార్టీ కాబట్టి ఆ 10 మంది ఎమ్మెల్యే లిస్టు, ఎంపీ లిస్టు కేంద్రం ఆమోదించాలి. వాళ్ళ లిస్టు వచ్చిన వెంటనే ఇమీడియట్లీ, ఎందుకంటే నా సబ్జెక్టివ్ కరెక్షన్ పురంధేశ్వరి గారు ఢిల్లీలో ఉన్నారు, ఇంకా రాలా. వారు ఆ లిస్ట్ తీసుకొని ఫైనల్ తీసుకొని వస్తారు. వచ్చిన వెంటనే ఈ టోటల్ నెంబరింగ్ మొత్తం 175 అనౌన్స్ చేస్తారమ్మా. అదేవిధంగా ఈరోజు చూడండి, మీరు గమనించండి, జనసేన మేము ప్రకటించినప్పుడు మాకు వచ్చే సమస్యలు మేము పరిస్థితిగలుగుతున్నాం. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కదా 3 సీట్లు 4 సీట్లు 8 సార్లు సీట్లు ప్రకటించారు. మళ్ళీ 170 ప్రకటించారు. ప్రకటించినప్పుడు అంతా సిటీలకు ఇచ్చారు, ఎందుకంటే గొడవలు అవుతున్నాయని చెప్పి. కాబట్టి ప్రకటించిన తర్వాత ముందున్నంత వ్యతిరేకతగానే ఏం కనిపించట్లేదు. ఇప్పుడు అదే కదా ప్రాబ్లం, ముందున్నంత వ్యతిరేకత ఏం కనిపించట్లేదు. ఏంటి ఇక్కడ మీకు ఇంకో సమస్య, ఇప్పుడు మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే అసంతృప్తులుగా ఉన్నారో, మీరు అన్నట్టు సరే మీ సిద్ధాంతాలు నమ్మి మీ క్యాడర్ అంతా అక్కడే ఉండి రెబల్స్ గా వెళ్లే ఛాన్స్ కూడా ఉంటది. ఆ రెబల్స్ తో కూడా మీకు ప్రాబ్లం ఉంది. అమ్మా ఒక్క మాట చెప్తాను, తెలుగుదేశం పార్టీ ఏ మాట చెప్తుందో దాన్ని కట్టుబడుతుంది. దాని వ్యతిరేకంగా ఏ నాయకుడైనా ఎంత పోటుగాడైనా వెళ్ళి రెబల్ గా నిలబడతానంటే మాత్రం పార్టీ క్షమించదు. ప్రజలు కూడా ఓట్లేయరు. సైకిల్ గుర్తు ఓటేయమంటే వేస్తారు, కానీ రెబల్ గా నిలబడతాం వ్యతిరేకంగా అంటే మొహమాటం లేకుండా వాడగొడతారు. ఇట్లాంటి చాలా సందర్భాల్లో చాలా పెద్ద పెద్ద నాయకులు పక్కన పెట్టారు. ఇంకో విషయం ఏంటంటే ప్రధానంగా కడప జిల్లాలో కానీ లేదా రాయలసీమ జిల్లాలో కానీ తెలుగుదేశం పార్టీ హవా బ్రహ్మాండంగా పెరిగిపోయింది. మాకు ఆ భయం అక్కర్లా. ఇప్పుడు ఏ అభ్యర్థి పార్టీ నిర్ణయిస్తుందో అభ్యర్థిని చూడరు, పార్టీ లోగోని పార్టీ సింబల్ చూస్తారు ప్రజలు. ఈ రోజు పార్టీ వస్తే గెలిస్తే మా భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పి అనుకునే పద్ధతిలో ప్రజల యొక్క మైండ్ సెట్ ఉంది. కాబట్టి ఎందుకంటే ప్రచారం దిగేసి మేము ప్రచారం చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. నేను ప్రచారంలోనూ ఆల్మోడ్ వర్క్ జరుగుతా ఉంది. చాలా చోట్ల ఒకటి అసంతున్నప్పుడు మాట్లాడినప్పుడు ఇంటికి వెళ్ళి కూర్చొని డిస్కస్ చేసినప్పుడు చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. అవన్నీ కూడా సర్దుమణిగిపోతున్నాయి. కాబట్టి 100% తెలుగుదేశం పార్టీ సక్సెస్ఫుల్ గా ఈ 3 పార్టీలు కడప ఎగ్జాంపుల్ చెప్పారు. అదే కడపలో ఈ రోజు వైసీపీలో చేరారండి చాలా మంది. కడప ఎగ్జాంపుల్ ఏది చెప్తున్నారు, వైసీపీలో చేరికలు జరిగాయి ఈ రోజు. అమ్మా నేను ఇంకో విషయం చెప్పాలి, అది మీకు చెప్తున్నాను. మా వేణు బాధపడినా మీకు విషయం తెలుసా, కడప వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన వాళ్ళు, ఎంపీ సీట్ ఇచ్చిన వాళ్ళు ఇంట్లో కూర్చొని బాధపడుతున్నారు. ఎందుకంటే ఓడిపోతున్నాం, ఖర్చు వేస్ట్, డబ్బులు వేస్ట్. కడపలోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అయ్యా మాకు సీట్ రాకపోతే పోయింది స్వామి, మీకు ఇప్పుడు చెల్లెలు నిలబడతా ఉంది కడపకు. ఆమె మరి ఎవరిని ఓడిస్తుంది, ఎంపీని ఓడిస్తుంది, అవినాష్ రెడ్డి ఓడిస్తుందా, జగన్మోహన్ రెడ్డి ఓడిస్తుంది. ఇద్దరు చెల్లెలు లేక లెంపకాయలు కొడుతున్నారు కదా. సో ఇంట్లో సభ్యులు కూడా ఆయన ఓట్లేసే పరిస్థితి లేదు. అది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కాబట్టి ఓటమిని అంగీకరించలేక సీట్లు ఇచ్చేసాడు, ఏదో 170 ప్రకటించేసాడు. వాళ్ళు నెట్టిపట్టుకుంటున్నారు, మాకు గెలవే పరిస్థితి మాకు లేదు కాబట్టి. అదే విధంగా వాళ్ళు వేరే పార్టీ పోలేరు, ఎందుకంటే సీట్లు ప్రకటించేశారు కాబట్టి. అటువంటి సిచ్యువేషన్ లో జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ సీట్ మొత్తం పూర్తి కంప్లీట్ అయింది కాబట్టి 160 సీట్లు కొట్టగలుగుతామని గంటాపతిని చెప్పగలుగుతున్నాం. అంటే జగన్మోహన్ ఎంత అసంతృప్తులు వచ్చినా, ఏ జ్వాలలు కనిపించినా 140 సీట్లను ఖచ్చితంగా కొడతాం అంటున్నారు టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి. 140 కాదమ్మా, 160+. 160+ అంట. మీరు గుర్తుపెట్టుకోండి, జూన్ 4వ తారీఖున ప్రకటన వచ్చిన రోజు మీరు, నేను, వేణు గారు, సైదా గారు కూర్చుందాం. ఏం మొహమాటం లేదు, మాట కట్టుబడతాను, మాట అంటే మాటే. సైదా గారు మేము జగన్మోహన్ రెడ్డి లాగా మాట తప్ప మాట తెప్పం. అదేవిధంగా మాట్లాడండి. అమ్మా మధు గారు అన్న, మన శ్రీనన్న మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్తా ఉన్నాడమ్మా. సంతోషం. ఆయన కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం ఉండకూడదు. చెప్పండి అమ్మా. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశంలో అంతర్గతంగా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి కుమ్ములాట్లు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా రోజు పతాక స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. మన మీడియాలో చూస్తూ ఉన్నాం. అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. చంద్రబాబు గారు కూడా అయారాం గయారాం అందరినీ చేర్చుకొని ఆ పార్టీని
మరీ దిగజారే స్థాయికి తీసుకొచ్చడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కార్యకర్తలు లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం అమ్మ. వాళ్ళ యొక్క భార్య బిడ్డలు ఆత్మహత్యలు కూడా చేసుకోవడానికి ప్రయత్నించినటువంటి సందర్భాలు మనం చూసాం రెండు పార్టీలు, తెలుగుదేశమే కాదు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తుకెళ్లటం వల్ల ఆ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం జరగబోతా ఉంది. అది వాస్తవం, దాన్ని గమనించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు, దళితులు, క్రైస్తవులు మోడీకి వ్యతిరేకంగా రానున్న ఎన్నికల్లో ఓట్లు వేయబోతున్నారు. ఇది చాలా స్పష్టం. ఎందుకంటే మోడీ గారు మొన్న చిలకలూరుపేటలో జరిగినటువంటి ప్రజాగలం సభకు వచ్చినప్పుడు ఆయన మాట్లాడినటువంటి తీరు మనం చూసాం. ఆయన కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని పల్లెత్తి మాట మాట్లాడాల మనం గమనించాం. అలాగే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క హామీని నేను నెరవేరుస్తానని చెప్పి ఒక్క మాట కూడా మాట్లాడాల. అలాంటి ప్రధానమంత్రితోటి ఈ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా పొత్తుకెళ్లారో నాకు అర్థం కాల. ఇది నిజంగా ఇది చాలా దారుణం అమ్మా. వీళ్ళేదో సంబరపడిపోతున్నారు, మోడీ గారు రావడం వల్ల మాకేదో బలం పెరిగిందని చెప్పి అనుకుంటా ఉన్నారు. కానీ దీనివల్ల మీకు అవకాశం ఇచ్చారు సార్, మీరు ప్రధాని అవుతారని. మీరు అవ్వలేదు, ఇప్పుడు మీరు మోడీ దగ్గర పోయాడు. ఎలాగా? వేణుగారు 2019లో మీరు రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని అవకాశం ఇచ్చాడు, కలిశారు, మీరు అవ్వలేదు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు మోడీకి అవకాశం ఇచ్చాడు. మోడీ కాకపోతే నెక్స్ట్ మీకు ఇస్తాడు. తొందరపడితే అట్లా వాళ్ళకి అవకాశం ఇస్తారు చంద్రబాబు నాయుడు. అయ్యా మీరు కూడా ఆయనతో కలిసి పొత్తులో మీరు కూడా ఇండైరెక్ట్ పొత్తు. మీరు జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు మా విధి విధానాలు వేరే. జగన్మోహన్ రెడ్డి మాకు అన్నిటికీ ఓటేయలేదు కాబట్టి మేము పొత్తుతో పోవడము, చంద్రబాబు నాయుడుతో మేము కలిసిపోతామని చెప్తున్నాం. వేణుగారు సరే, మీరు పొత్తు కాదు కానీ ఇప్పుడు టీడీపీ నుంచి ఒకవేళ రెబెల్స్ ఇప్పుడు వస్తే రెబెల్స్ లో వైసీపీ సహకరిస్తుందా అంటే హక్కును చేర్చుకుంటారా మీరు? మధుగా నన్న వేణుగారు ఏదో సైద్ గారు చెప్తున్నారు, వాళ్ళు కంప్లీట్ అయిపోయిందన్నా. చెప్పండి సైద్ గారు. అమ్మా నేనేం చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్ లో తెలుగుదేశం వాళ్ళు పడ్డారమ్మా. ఇది వాస్తవం. చెప్తానండి మాట. తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో సినన్న ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని ప్రధానమంత్రిని ఎప్పుడు కలిసి వచ్చాడో, జగన్ గారిని వెళ్ళి మరుసటి రోజే వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి ఆయన విషయం చెప్పొచ్చాడు. ఏం లేదు, మీరు వాళ్ళతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోండి, నేను ఇండియా డైరెక్ట్ సపోర్ట్ చేస్తాను, మీరు మళ్ళా మీకు రేపు ఎక్కడన్నా దక్షిణ భారతదేశంలో ఏదైనా సీట్లు తగ్గితే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఒక మాట ఊదాడు. ఆ దెబ్బకి ఏమనుకున్నాడు, ఒక నెల పాటు ఈ చర్చలన్నీ కూడా జరగలేదు, కామ్ అయిపోయారు. తర్వాత పాపం చంద్రబాబు ఊగిసలాడి ఏం చెప్పి వచ్చాడు ఆ జగన్ అక్కడని అర్థం కాక మళ్ళీ ఈ యొక్క సభ పెట్టి ఆయన ఆహ్వానించి పెద్ద ప్రజాగలం సభలో పాపం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ఒక తిరునాళ్ళు జరిపారు. అంత తిరునాళ్ళు జరిపితే ఏదో సాగుతుంది, ఏనుగొచ్చి ఏదో చేస్తా అనుకుంటే తుస్సును పోయింది అన్నట్టుగా ఆయన వచ్చి ఏం మాట్లాడకపోవడంతో తెలుగుదేశం వాళ్ళకి, జనసేన వాళ్ళకి ఇప్పుడు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలో. సైదా గారు, మీరు టీడీపీ వాళ్ళు కూడా మొన్న కలిసారు కదా వివేక గారి స్మారక సభలో కూడా. మీరు టీడీపీ వాళ్ళు మీరు ఓపెన్ గానే చెప్పారు, మీ నాయకులు కూడా బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు ఓపెన్ గా చెప్పారు మేము సహకరిస్తాము అని కూడా. మీరు టీడీపీ వాళ్ళు కూడా కలిసారు కదా అక్కడ బీజేపీ, మీరు ఆ స్మారక సభలో మేము మీ వెంట ఉంటాము, మేమే మీతో ఉంటాము, మేము కూడా మీకు హెల్ప్ చేస్తామని కూడా చెప్పారు కదా. అలా అనుకుంటే మరి ఎక్కడమ్మా? కడపలో వివేక గారి స్మారక సభలో సునీత గారు, షర్మిల గారు వాళ్ళు అటెండ్ అయినప్పుడు అక్కడ విషయం ఏంటంటే వివేకానంద రెడ్డి గారు హత్యకు గురి అయ్యారు కాబట్టి మానవత్వ దృక్పథంతో అక్కడ మోడీ యొక్క జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని తుదముట్టించాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడ అదొక ఇష్యూ, అక్కడ మానవత్వంతో కూడినటువంటి అంశం కాబట్టి మేమందరం సపోర్ట్ చేస్తారని చెప్పి మిగతా పార్టీలు కూడా మాకు సపోర్ట్ చేస్తారని మాట్లాడే. అంతకు మించి రాష్ట్రం మొత్తం మేమే సపోర్ట్ చేస్తామని ఎక్కడ మాట్లాడలేదే. లేకపోతే జగన్ రాష్ట్రం మొత్తం ఏంటి అక్కడే సపోర్ట్ ఏంటి? ఏదైనా అక్కడ ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్క అభ్యర్థి నియోజకవర్గం ఇంపార్టెంట్ కదా. మధు గారు, మోడీ గారి పరిస్థితి ఏంటంటే ఈ రోజు ఆయన 400 సీట్లు వస్తాయని చెప్పి సంకల్పం గుద్దుకొని మాట్లాడుతున్నారు గట్టిగా. కానీ ఆయన పరిస్థితి అర్థమైపోయింది ఈ రోజు.
దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి 135 స్థానాల్లో ఆయనకి 10 స్థానాలు వచ్చేటట్టు లేవు. అలాగే యూపీలో 82 స్థానాలు, ఈరోజు 40 స్థానాలు వచ్చే పరిస్థితి వచ్చింది. కేరళ కానివ్వండి, పశ్చిమ బెంగాల్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, అస్సాం కానివ్వండి, హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, ఈ యొక్క నార్త్ ఇండియాలో కూడా మొత్తం 200 సీట్లు మించి వచ్చే పరిస్థితి లేదు. అందువల్లే ఈరోజు మోడీ గారు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో కూడా డబుల్ డ్రామా ఆడుతున్నాడు. డబుల్ ఇంజన్ కాదమ్మా, డబుల్ పార్టీ. రైట్ సైదర్ గారు, వేణు గారు మాట్లాడండి. మధు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వాళ్ళు రెబల్స్ వస్తే మేము చేర్చుకోవడము కాదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా ఆచి తూచి అడుగేస్తూ ముందుకు పోవడం జరిగింది. ఈ రోజు ఆయన ఇచ్చిన 175 ఎమ్మెల్యే అసెంబ్లీకి కానీ, 25 మంది ఎమ్మెల్యేలకు కానీ, 25 మంది ఎంపీలకు కానీ చూస్తే ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ న్యాయం చేస్తూ 50% వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదే విధంగా బీసీలకి 48 ఎమ్మెల్యేలు, 11 ఎంపీలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా 200 సీట్లు ఎమ్మెల్యేలు, ఎంపీలకు కలిపితే 24 సీట్లు మహిళలకు ఇవ్వండి. అదే విధంగా 7 మైనారిటీలకు ఇవ్వడం జరిగింది. అదే విధంగా 170 నియోజకవర్గాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం గుర్తు చేస్తున్నారు? ఒక స్ట్రాటజీ ప్రకారం ఆయన ఫ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారు భారీ ఎత్తున ఎక్కడైతే ఏ వర్గ ప్రజలైతే ఈ రోజు ఏ నియోజకవర్గంలో ఏ కులంకి అయితే బాగా ఎక్కువ జన ఉంటారో, ఆ ప్రజలు ఉంటారో ఆ కులానికి ప్రాధాన్యత ఈ రోజు మంగళగిరి ఎవరికి ఇవ్వాలి అట్లా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ సాటిస్ఫై చేసుకుంటూ రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులాగా వాళ్ళు ఒక్కరే పార్టీ పెట్టాల. ఇప్పుడు ఒక వ్యక్తిని పైన ఎదుర్కోవడానికి 3 రాజకీయ పార్టీలు డైరెక్ట్ గాను, 3 రాజకీయ పార్టీలు ఇండైరెక్ట్ గాను ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పైన ఈ రోజు ఎదుర్కొంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి పైన ఒక్కరిపైన దాడి చేస్తుంటే ఈ 6 రాజకీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఎదుర్కొంటూ ఈ రోజు ముందుకు పోవడం జరుగుతుంది. ఇలాంటి రెబల్స్ ని వీళ్ళని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూసే పరిస్థితి లేదు. ఈ రోజు మా పార్టీలోనే 51% ఓట్లతో గెలవడం జరిగింది. మేము గతంలో కూడా చూసాం 2019లో. ఆ రోజు మరి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీరకూడదని చెప్పి మేము పవన్ కళ్యాణ్ రా, బీజేపీని రా, కాంగ్రెస్ రా, కమ్యూనిస్ట్ రా పిలవలేదే. మేము ఒక్కడే ఎదుర్కొన్నాం చంద్రబాబు నాయుడు పైన. మేము ఒక్కడే ఎదుర్కొని మేము ఆ రోజు 51% ఓట్లు తెచ్చాము. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరిని ఎదుర్కోలేక, వీరికి ఆ శక్తి సామర్థ్యాలు లేక ఒకరే ఎదుర్కొంటే ఏడ ఓడిపోతామో, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి పోయి మళ్ళీ అధికారం వస్తుందనో ఈ రోజు 23 సీట్లు ఉండే తెలుగుదేశం పార్టీ, అదే విధంగా 0.85% ఉండే బీజేపీ పార్టీ, అదే విధంగా 5% 4.8% ఉండే జనసేన పార్టీ, వీళ్ళందరూ ఒకటే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి సంక్షేమం ఇస్తూ, పేదవాడిని అభివృద్ధి ఇస్తూ ఈ రోజు సెంటు భూమి కొడుతుంది. దాదాపు 1140 కేసులు వేశారు. పేదవాడికి సెంటు భూమి కొడుతుంది. అదే విధంగా సంక్షేమం ఇస్తే వెనిజులా అయిపోతుంది, జింబాబే అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది అని వ్యతిరేకించారు. ఇప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వం రాకూడదు, జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక విధంగా అడ్డుకోవాలనే ప్రయత్నం తప్ప ఇక్కడ ఏముంది? వీళ్ళ రాజకీయ ప్రయోజనాలు తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ఏం కనపడతా ఉంది? వాళ్ళ కార్యకర్తలు తరపుతో గొంతుకొచ్చారు, వాళ్ళ నాయకులు తరపుతో గొంతుకొచ్చారు. ఈ రోజు ఈవీఎంని, సిబిఐని, ఇన్కమ్ ట్యాక్స్ నాకు ఒక లెక్క చెప్పారు వేణు గారు. ఆంధ్ర రాష్ట్రంలో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి రిజర్వేషన్ ఇచ్చామని. నేను రాష్ట్రం అంతా చెప్పను కానీ రాయలసీమ గురించి ఒక మాట మాట్లాడుతున్నాను. కడపలో సబ్జెక్టివ్ కరెక్షన్, కడప టోటల్ గా ఉండే సీట్లు 8, 7 రెడ్లమ్మా. ఇదే మా న్యాయం, నాకు అర్థం కాలేదు. ఒక్కటి మైనార్టీకి ఇచ్చారు, ఒక్కటి. సరే, కడప జిల్లాలు కలుపుకునే నెల్లూరుతో కలిపి 62 సీట్లు ఉన్నాయి మా 5 జిల్లాలు. శ్రీనివాస్ గారు, మీరైతే గెలిచే స్థానాల్లోనే మేము కేటాయిస్తున్నాం, గెలిపే లక్ష్యంగా గెలుపుకున్నాం. మేము మా పార్టీ వాళ్ళకే కదా ఇచ్చాము. లేదు కమ్యూనిస్ట్ ఇలా మా పార్టీ నేను చెప్తాను. నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మందికి ఇచ్చాం. లేదు, అంత రెడ్లే 62 మంది. పేరు చెప్తా, 99 మంది ఉండు. ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పను. 62 మంది ఎమ్మెల్యే సీట్లు ఉంటే 51 జనరల్ ఇస్తే
మైనార్టీలు ఎస్టీ ఎస్సీలు కలిపి 10 మంది, 41 రెడ్డిస్కి ఇచ్చారమ్మా. 41 మంది రెడ్డిస్కి ఇచ్చారు రాయలసీమ జిల్లాలో, ఇంక్లూడింగ్ నెల్లూరు. 11 రిజర్వేషన్స్ ఉంటే మైనార్టీని కలుపుకొని 10 ఇచ్చారు, 1 తగ్గించారు రాడు కూడా. ఇదంతా సామాజిక న్యాయం నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారి న్యాయ సంగతి దేవుడు కానీ శ్రీనివాస్ గారు, మీ పార్టీ వాళ్ళు ఎలా అయితే మేము గెలుపు గుర్రాలే లక్ష్యంగా మేము అనౌన్స్ చేస్తున్నాం అంటున్నారో, వాళ్ళకి అక్కడ గెలుపు గుర్రాలుగా వాళ్ళకి కనిపించుంటారు, వాళ్ళు ఇచ్చింటారు. నా బీసీలు నా ఎస్సీలు ఎందుకనేదమ్మా, వాళ్ళ ఎందుకు తడి గొంతు మైనార్టీలకి 100 మందికి ఇచ్చాడు. ఇప్పుడు రెడ్డిస్ లో బీసీలు కూడా ఉన్నారు, రెడ్డి బీసీ వర్గాలు ఉన్నారు, అందరిని కలిపి వాళ్ళు 100 బీసీలకి ఇచ్చారు. కాబట్టి ఇది కులపిచ్చి పార్టీ కాబట్టి రెడ్డి సమాజానికి ఇచ్చారు. బీసీలకు ఎందుకు ఇవ్వలేదు మీరు? మైనార్టీలు బీసీలు కలిపేశారమ్మా. అసలు మైనార్టీ రిజర్వేషన్ తగ్గించి జగన్మోహన్ రెడ్డి గారు 5% నుంచి 4%. ఇంత దుర్మార్గంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు ఓట్లేసే పరిస్థితి లేదు. అయితే మా దగ్గరికి వచ్చారు కదా, మా కూటమి లెక్కలు తీసుకోండి, చెప్పండి కావాలంటే 100% 50% బీసీ సీట్లు మేము ఇచ్చాం. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ అనౌన్స్ చేయాలి కాబట్టి కొంత టైం పడుతుంది. కాబట్టి కూటమి సంఖ్య తీసుకోండి, ఆ రోజు మీరు అడగండి బీసీలకు ఎన్ని ఇచ్చామో సమాధానం చెప్తా. మేము కూడా ఇచ్చాం 50%. కాబట్టి మా దగ్గర ఎక్కడ మొహమాటం లేదు. తెలుగుదేశం పార్టీ బీసీలకు పెద్దపేట వేసింది. మీలాగా బీసీ కార్పొరేషన్ చీఫ్ చేయలే, బీసీలు మోసం చేయలే, 300 మంది చంపేయలే, 26,000 కేసులు పెట్టలే, బీసీలు మొత్తం సర్వనాశం చేయలే, బీసీ రిజర్వేషన్ అది ఐఏఎస్ కేటగిరీ గురించి మాట్లాడుకోవచ్చు. కానీ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఎక్కువగా మీ వైపు వస్తున్న ప్రశ్న ఏంటంటే, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, ఎక్కువగా మీ వైపు వస్తున్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఏదైతే అభ్యర్థులు ప్రకటించారో ఒక కొలిక్కి వచ్చాయి మీరు అన్నట్టు, ఓకే అభ్యర్థులు ప్రకటించారు బాగానే ఉంది, ఇప్పుడు బయటకు వచ్చిన అభ్యర్థుల గురించే మాట్లాడుకుందాం. ఇంత రప్చర్ జరుగుతుంది, ఇంకా రావాల్సిన 16-14 స్థానాలు ఏవైతున్నాయి ఇంకా జరిగే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. అక్కడ 3-4 కూడా కనిపిస్తున్నారు, మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. కానీ ఇదన్నింటినీ అధినాయకత్వం అసలు సరిదిద్దుకోగలుగుతుంది అంటే, చెక్ పెట్టగలుగుతుంది అసలు? ఎస్ మా మధు గారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది, మాకు ఏ భయం లేదు. చంద్రబాబు నాయుడు గారు దేశం, రాష్ట్రం, ప్రపంచం ఇచ్చిన నాయకుడు. కొంతమంది కోవట్లుగానో దుర్మార్గులుగానో పార్టీకి వెన్నుపోటు పొడచాలని కొంతమంది ప్రయత్నం చేస్తారు, వారిని గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే అందరూ చేస్తారని అనట్లేదు. కొంతమేరకు అందరినీ సమర్థించి వాళ్ళని పిలిపించి మంచిగా మెప్పించి వాళ్లకు తగిన గౌరవప్రదమైన స్థానం ఇస్తాము. అది మనం గుర్తించి చెప్పడమే. ఇప్పుడు 16 సీట్లు కూడా మనం డిసైడ్ చేసాం. మీకు కొత్త విషయం చెప్పాలక్కర్లా. జనసేన సీట్లు ఫైనల్ అయిపోయినాయి, మా 16 సీట్లు ఫైనల్ అయిపోయినాయి. బీజేపీ వాళ్ళు అధిష్టానం నుంచి ఇంకా ఎంపీలు 10 మంది ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలే. అవి ఇస్తే ఒకసారి అనౌన్స్ చేయాలని వెయిట్ చేస్తున్నాం, అంతేగాని మాకు వేరే ఏ ప్రాబ్లమ్స్ లేవమ్మా. మీరు అన్నట్టు పార్టీ కార్యకర్తలు అసంతృప్తి జ్వాలలు వచ్చినా, ఒకరిద్దరు మాట్లాడినా, లేదు మీరు ఏదో చెప్పినట్టు ధర్నాలో మీటింగ్ లో చేసినా కూడా మా పార్టీ నాయకులు సర్దిద్దుకోకుండా, ఎంత అసంతృప్తులు వచ్చినా ఎంత మంది వచ్చినా కూడా మీ జెండా ఎగురుతుంది అంటారు. భయపడము, బెదరము, పార్టీని 160 సీట్లు గెలిపించుకుంటాము. ఇటువంటి ద్రోహులు వేరే పార్టీలు ఉంటే తరిమేస్తాం, ఎందుకంటే పార్టీ ప్రశ్న చేస్తే. మధు గారు చెప్పండి. ఈ 2 పార్టీలు కూడా తెలుగుదేశం అలాగే వైసీపీ నాయకులు మాట్లాడిన తీరు సామాజిక న్యాయం గురించి చూస్తా ఉంటే నేతి బీర్లో నెయ్యి చందంగా ఉంటారు. ఈ రోజు 52% ఉన్నటువంటి బీసీలకి వాళ్ళు ఇచ్చింది 41% సీట్లు ఇచ్చారు. వాళ్ళ సొంత సామాజిక వర్గాలకి మరి ఎన్ని సీట్లు ఇచ్చారో ఒకసారి లెక్కలు చూస్తే మనకు అర్థమైంది. అంటే ఆ లెక్కలు ఈ మీడియా ద్వారా మనం చెప్పడం బాగుండదు, కానీ కులాల పేరుతోటి మనం కూడా కొంత సమన్వయం పాటించాలి. కానీ మైనార్టీకి విషయం వచ్చేవాళ్ళక, మా మైనార్టీలు, మా ఎస్సీలు, మా బీసీలు అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారేమో 7 అసెంబ్లీ స్థానాలు ఇచ్చాడు, ఒక ఎంపీ స్థానం కూడా ఇవ్వదు. పోతే తెలుగుదేశం సంబంధించినటువంటి మరి వాళ్ళేమో కేవలం 3 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు. ఎంపీ సీట్ల విషయం ఇప్పటి వరకు ప్రస్తావన లేదు. ఎక్కడమ్మా వీళ్ళు సామాజిక న్యాయం పాటించేది? ఈ విధంగా మైనార్టీలని ఈ విధంగా కరేపాకుల్లాగా వాడుకొని, రంజాన్ నెల ఇది పవిత్ర ముస్లింలకి పవిత్ర మాసం రంజాన్ నెల. ఈ రంజాన్ నెలలో కూడా ముస్లింలకి మరి తగిన ప్రాతినిధ్యం ఇవ్వకుండా దుర్మార్గంగా మరి ప్రభుత్వం మరి 2 పార్టీలు వ్యవహరిస్తున్నాయమ్మా.
ఇది రైట్ క్షమించడానికి అండి సైదా గారు. వేణు గారు మీరు ఫైనల్ గా మీరు కంక్లూడ్ చేయాలి. ఎన్ని వచ్చినా కూడా 160కి ప్లస్ గానే వస్తాయని శ్రీనివాస్ చౌదరి గారు గట్టిగా ముక్తకంఠంగా చెప్తున్నారు. బట్ మీ వైపు చూసుకుంటే ఆఫ్టర్ ఏదైతే 175 సీట్లకు సంబంధించి మీరు రిలీజ్ చేసిన తర్వాత ఇంతకు ముందు కనిపించినా దాని తర్వాత ఓకే సర్దుబాటు చేసుకున్నారు, అసంతృప్తులు బాగానే బుజ్జగించారు. బట్ ఎవరైతే అభ్యర్థులు ప్రకటించారో అక్కడ కూడా మీకు ఆగ్రజ్వాలు వ్యతిరేక జ్వాలలు కూడా కనిపిస్తున్నాయి. సో మీరు శ్రీనివాస్ చౌదరి గారు అంటే 160 పైనే మాకు వస్తాయి టికెట్లైనా వాళ్ళు అంత గట్టిగా ఉన్నారు. మీరేమంటారు ఫైనల్ గా? మధు గారు మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇప్పుడు సిద్ధం సభలు 4 జరిపాము, ఇంక 21 సభలు ఉంటాయి ప్రతి నియోజకవర్గంలో. పార్లమెంట్ నియోజకవర్గానికి 21 ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఏది మేము సంక్షేమం చేసాము, ఏమి అభివృద్ధి చేసాము, మళ్ళీ రాబోయే రోజుల్లో ఏమనేది మేనిఫెస్టో చెప్పడము అన్ని జరుగుతాయి. మా టార్గెట్ వచ్చి 175. మేము నమ్ముకునేది భగవంతుని, ఆ పేద ప్రజల్ని నమ్ముకున్నాం. ఎందుకంటే వాళ్ళ సంక్షేమం ఇచ్చింది వాళ్ళకి, అభివృద్ధి చేస్తుంది వాళ్ళ కోసం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా ఈ రోజు వాళ్ళతో ఎదుర్కొంటున్నారు. ఈరోజు అయితే దుష్ట చతుష్టం ఉందో వాళ్ళతో ఒంటరిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటున్నారంటే ఈరోజు పేదవాడు కూడా చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి కష్టం. జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి సంక్షేమం ఇచ్చినా అభివృద్ధి ఇచ్చినా అడ్డుకుంటున్నది ఎవరు? వీళ్ళు ఖచ్చితంగా అడ్డుకోవాలని వాళ్ళకి తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బంపర్ మెజారిటీతో 175 నియోజకవర్గాల్లో కొట్టబోతున్నాడు. దాన్ని చూసి వీళ్ళు ఏడవబోతున్నారు. రైట్ అండి రైట్. థ్యాంక్ యూ సో మచ్. వేణు గారు, మధు గారు ఒక్క 30 సెకండ్స్. చెప్పండి. దొంగ కూడా రాత్రిలో ఒకడే వస్తాడు, పోలీసులు ఎక్కువ నుంచి పట్టుకునేది గుర్తుపెట్టుకోండి. రైట్ ఎనీవే అండి ఈ విధంగా మాట్లాడితే 160 170 వస్తాయంటే ఎట్లా వస్తాయి? ఇప్పటికీ ఓటమి అంగీకరించి మేము ఓడిపోతామని చెప్పిన వైఎస్ఆర్ థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ చౌదరి గారు అండ్ వేణు గారు అలాగే సైదా గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి క్వశ్చన్ అవర్ డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. అండ్ ఫైనల్ గా ఎవరి పార్టీలకు సంబంధించి వారు కూడా ధీమాను వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయా పార్టీలు ఆయా జెండాలను ఎగురవేస్తున్నట్టు కూడా ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ BRK న్యూస్.